సో, హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం కాల్కో గురించైతే మాట్లాడుకోబోతున్నాం. సో, లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను నా క్లస్టర్‌నైతే ఆన్ చేశాను. సో, ఆల్రెడీ ఇప్పుడు నేను క్లస్టర్ ఒక యాక్సెస్ అయితే తీసుకొని నేను మాస్టర్ వీఎంలో అయితే ఉన్నాను. సో, ఇక్కడ నేనేం చేస్తాను ఫస్ట్ మనము ఇన్‌స్టాలేషన్ టైమ్‌లో నేను ఎల్ఎస్ అని ఇస్తే మనం ఒక కాల్కో ఫైల్ డాట్ యామిల్ ఫైల్ నేనైతే డౌన్‌లోడ్ చేశాను. ఇది మీరు ఇన్‌స్టాలేషన్ వీడియో ఒకసారి ఎళ్లి చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, దీనిలో నేనేం చేశాను ఈ కాల్కో డాట్ యామిల్‌ని నేను kubectl అప్లై -f కాల్కో డాట్ యామిల్ అని టైప్ చేశాను. దాని తర్వాత ఆటోమేటిక్‌గా నాకు నా పార్ట్స్, నా కోడ్ డీఎన్ఎస్ పార్ట్స్ అనేవి అప్ అండ్ రన్నింగ్‌లోకి అయితే వచ్చాయి. సో, ఇది రన్ చేసిన వెంటనే ఏమైపోతుందంటే, నా క్లస్టర్‌లో నాకు కొన్ని ఇప్పుడు ఏపీఐ రిసోర్స్ లాగానే నాకు కొన్ని కస్టమ్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. సో, కాల్కో అనేది నా కస్టమ్ రిసోర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను kubectl ఏపీఐ హైఫన్ రిసోర్సెస్. సో, ఇవి నా ఏపీఐ రిసోర్సెస్ కదా! ఇది నాకు బై డిఫాల్ట్‌గా వస్తున్నాయి. ఎప్పుడైతే నేను కుబర్నెటిస్ ఇన్‌స్టాల్ చేస్తానో, ఆ టైంలోనే ఇవన్నీ వచ్చేస్తాయి. ఎలాంటివి కాన్ఫిగ్ మ్యాప్ అండ్ నోడ్, నేమ్ స్పేస్, లిమిట్ రేంజ్, పర్సిస్టెంట్ వాల్యూమ్. సో, అలానే ఇక్కడే నాకు డిప్లాయ్‌మెంట్ గూడా ఉంటుంది. ఓకేనా? సో, పాడ్ ఓకే. సో, ఇవి నా ఏపీఐ రిసోర్స్. ఈ ఏపీఐ రిసోర్స్‌తో పాటు నాకు కస్టమ్ రిసోర్సెస్ కూడా ఉంటాయి. దాన్ని నేనేమన్నానంటే సీఆర్‌డి అంటాం. కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్. ఓకే. సో, ఇక్కడ మనకి కాల్కో అనే ఒక సీఆర్‌డీస్ కూడా మనకైతే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి కాల్కో నోడ్ స్టేటస్, కాల్కో నోడ్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తాను, కంట్రోల్ ఎఫ్ ఇచ్చి నేను జస్ట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు గ్రెప్ -i కాల్కో. సో, ఇవన్నీ నా కాల్కో రిలేటెడ్ సీఆర్‌డీ అన్నాం సింపుల్‌గా. ఎందుకంటే ఇది నా కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్ కాబట్టి కాల్కో నేను సీఆర్‌డీ అంటాను ఇక్కడ. ఓకేనా? డన్. సో, దాంతో పాటి మనం ఎప్పుడైతే యామిల్ ఫైల్‌ని ఈ కాల్కో డాట్ యామిల్ ఫైల్‌ని రన్ చేస్తామో ఫస్ట్ నాకు కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్ అనేది నా క్లస్టర్‌లో యాడ్ అయిపోతుంది. సెకండ్ ఏం జరుగుతుందో తెలుసా? సెకండ్ ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి నేను చూపిస్తాను. దీనిలో ఇది నా క్లస్టర్ అనుకోండి. ఇది నా మాస్టర్ వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 గదా! సో, వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3 అలాంగ్ విత్ మాస్టర్‌లో నాకొక కాల్కో పాడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? అన్నిట్లో. ఒకవేళ నా దగ్గర ఇప్పుడు 4 క్లస్టర్స్ ఉన్నాయనుకోండి. బై డిఫాల్ట్‌గా నాకు నా 4 నోడ్స్‌లో క్రియేట్ అయితే అవుతుంది. ఇప్పుడు నా వర్కర్స్ 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 10 ఉన్నాయి. లేదంటే ఇంకొన్ని 100 వర్కర్స్ ఉన్నాయనుకోండి. 100 వర్కర్స్‌లో గూడా నాకు నా కాల్కో పాడ్